ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధనలో ఏకీపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి దేవుని నామ పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినము రోజున ఆయన నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి, జీవము కలిగినటువంటి ఆయన మాటలు వినడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి మరొకసారి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 ఆయన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన 4 మాసాలు నీ యొక్క రెక్కల చట్టును భద్రపరిచి కాచి కాపాడి ఇదిగో నాయన శ్రేష్టమైనటువంటి మరి యొక్క నాయన మాసంలోనికి మమ్మల్ని అడుగుపెట్టే రీతిగా తండ్రి ప్రభా మీ కృప కనికరము చొప్పున తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని కాచి కాపాడుతున్నటువంటి గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలనైనా ఇదిగోనైనా మే నెలలోనైనా నా తండ్రి అయ్యా మరి యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధనలు అయ్యా తండ్రి జీవం కలిగినటువంటి మీ మాటలు వినడానికి తండ్రి ప్రభా అయ్యా తండ్రి అర్హులము యోగ్యులమని కాదు కానీ కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి సజీవ లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలనైనా జీవం కలిగినటువంటి మీ మాటల ద్వారా తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఏ బిడ్డకి ఏ మాటలు అవసరమయ్యోనయో తండ్రి ప్రభా నా దేవుడు నాతో మాట్లాడాలి. నా దేవుడు నాతో మాట్లాడడం ద్వారా మాత్రమే నా హృదయం తెప్పరిల్లబడుతుందని ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో వారందరితో నాతో కూడా మీరే మాట్లాడమని ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో ఆది నుండి అంతం వరకు కూడా మీరే అధ్యక్షత వహించి మీ నామమునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు అతి పుణ్యపరిశునామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి దేవుని నామ పేరిట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఇంకా ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 118వ కీర్తన 22వ వచనం, 118వ కీర్తన 22వ వచనం ధ్యాన భాగంగా చూసుకుందాము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిల్లో ఆశీర్వాదకరంగా పంచేయుచునుగాక. ఆమెన్. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటల ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడనై ఉన్నారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఈ యొక్క కీర్తన మరి సందర్భం ఏమిటి అని అంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత లేదా మరి దేవాలయం నిర్మిస్తున్నటువంటి క్రమంలో వారు విజయోత్సాహంతో వారు పాడుతూ రాసినటువంటి కీర్తనే ఈ యొక్క మరి కీర్తనలు 118:22. అయితే ఈ సందర్భాన్ని అయితే కనుక మనం తెలుసుకుందాము. ఆనాటి కాలంలో మరి ఇళ్ళు కానీ లేదంటే కనుక మరి పెద్ద పెద్ద మందిరాలు కానీ కట్టేటువంటి సమయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అన్నిటిలో కూడాను మరి భిన్నంగా ఉన్నదని మరి ఒక రాయినైతే కనుక పక్కన పెట్టేసినటువంటి సమయంలో ఆ బిల్డింగ్ మొత్తం స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఒక లోపం అయితే కనుక వారికి కనిపించేది. అప్పుడు వారు ఆలోచన చేసేవాళ్ళు, అరే మీ ఒక రాయి పనికిరాదని చెప్పేసి డిఫరెంట్గా ఉన్నదని చెప్పేసి పక్కన పెట్టేసామే, ఆ రాయి తీసుకుని వచ్చి పెడితే ఇక్కడ ఈ బిల్డింగ్ కంప్లీట్ అవుతుందేమో అని మరలా ఎందుకు పనికిరాదని ప్రక్కన పెట్టేసినటువంటి ఆ రాయిని తీసుకుని వచ్చి ఆ స్థలంలో పెట్టినప్పుడు అదే ఖచ్చితంగా ఆ బిల్డింగ్ స్ట్రక్చర్, ఆ బిల్డింగ్ బ్యూటీనే మారిపోతుంది. అటువంటి రాళ్ళుగా అన్నమాట నీ జీవితంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఉంటున్నట్లయితే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నీతోనే మాట్లాడుతున్నారు. ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అంటే ఏ రాయి అయితే పనికిరాదు, ఏ రాయి అయితే కనుక అవసరం లేదు, ఏ రాయి అయితే కనుక
మరి ఎక్సెస్గా ఉన్నది, అన్ని రాళ్లతోటి మరి ఈక్వల్గా లేదు, ఇది కొంచెము డిఫరెంట్గా ఉన్నది అని చెప్పేసి, ఏ రాయి అయితే పనికి రాదు అని చెప్పేసి పక్కన పెట్టేశారో అదే రాయి ఆ యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్, బిల్డింగ్ యొక్క బ్యూటీనే కంప్లీట్గా మార్చేస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడాను దేవుడు నీతో మాట్లాడుతున్నారు. లోకంలో ఉన్నటువంటి అందరిలాగాను నా జీవితం లేదయ్యా, లోకంలో ఉన్నటువంటి అందరిలాగాను నేను లేనయ్యా, అందరిలాగా నేను ఉండలేకపోతున్నాను, నేను డిఫరెంట్గా ఉంటున్నానని చెప్పి నన్ను పక్కన పెట్టేస్తున్నారు. ఈ రీతిగా నా జీవితం ఉంటుంది అని చెప్పేసి కృంగిపోతున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యెను. అంటే ఏ రాయినైతే తీసి పక్కన పెట్టేశారో ఆ రాయి లేకుండా ఆ ఇల్లు అనేది కంప్లీట్ కాదు, లేదంటే ఆ బిల్డింగ్ కంప్లీట్ కాదు, ఆ బిల్డింగ్కి బ్యూటీ అనేది లేదు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క కార్నర్ స్టోన్ గురించి అయితే కనుక మాట్లాడుతున్నారు. ఈ యొక్క కార్నర్ స్టోన్ ఎవరు అని అంటే కనుక నూతన నిబంధనలో మనం చూసుకున్నట్లయితే కనుక మరి మార్కు సువార్త 12వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చూసుకున్నట్లయితే, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయ్యెను, ఇది ప్రభువు వలనే కలిగను, ఇది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనం మీరు చదవలేదా అని అడగగా తమని గూర్చి ఆ ఉపమానం చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయం చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయన్ను విడిచిపోయిరి. ఈ సందర్భం కనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఎవరైతే సంఘ పెద్దలుగా పిలువబడుతున్నారో, మరి ధర్మశాస్త్రం మాత్రమే మరి మెస్సియగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మాత్రము వారు ఏ మెస్సియ కోసమైతే ఎదురు చూసారో ఆ మెస్సియ వచ్చారనేటువంటి విషయాన్ని గ్రహింపలేనటువంటి గుడ్డితనంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు పెద్దలుగా పిలువబడేటువంటి వారు మాకు అన్నీ తెలుసు అని మరి వారు పేర్కొంటున్నటువంటి వారితోటి దేవుడు మాట్లాడుతున్నారు. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకి తలరాయను, ఇది ప్రభువు వలనే కలిగను, ఇది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనం మీరు చదవలేదా అని అడగ్గా తమని గురించి ఆ ఉపమానం చెప్పినని వారు గ్రహించి ఆయన్ను పట్టుకొనుటకు సమయం చూచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయన్ను విడిచి పారిపోయిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఉపమానం ఎగ్జాక్ట్గా మరి మరి సంఘ పెద్దలు శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు అని చెప్పేసి చెప్తున్నారో వారి గూర్చి ఇది తెలియజేయబడుతుంది. ఇది యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారనే విషయాన్ని వారు గ్రహించినటువంటి వారి యొక్క మొహాలను చిన్నబుచ్చుకొని యేసుని పట్టుకోవాలని చెప్పేసి వారు ఆలోచన చేశారు. కానీ అక్కడ జనసమూహము ఉండడం చూసి వారు భయపడి వారు పారిపోయినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనేటువంటి సబ్జెక్టు నుండి ఒక 10 విషయాలు అయితే కనుక మనం నేర్చుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా మాట్లాడతారు. ఆయన్ని గురించి ఆయన ఈ రీతిగా తెలియజేస్తారు. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటి అని అంటే కనుక, నేను ఇశ్రాయేలు ప్రజలలో నశించినటువంటి గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను కానీ మరి ఎవరి వద్దకు కూడా నేను పంపబడలేదని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడి ఉన్నారు అని అంటే కనుక, కనాను స్త్రీ ఒక ఆమె వచ్చి, అన్యురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి తన కుమార్తెకి దెయ్యం పట్టిందయ్యా బాగు చేయమని చెప్పేసి అడిగినటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ సందర్భంలో ఈ మాట అయితే కనుక మాట్లాడతారు. మరి పిల్లలకని తెచ్చినటువంటి రొట్టెల్ని మరి కుక్క పిల్లలకి వేయవచ్చా అని చెప్పేసి చెప్పినప్పుడు, మరి అయ్యా నేను మరి పిల్లలు బల్ల యొద్ద కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు మరి రొట్టె ముక్కలు కొన్ని కింద పడతాయి కదా, అవి ఏరుకుని తినేటువంటి కుక్క పిల్లలు మేమయ్యా అని చెప్పేసి తన యొక్క తగ్గింపు స్వభావాన్ని, తన యొక్క విశ్వాసాన్ని
బయలుపరచు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటనైతే గనక పలికినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడాను విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు మనము షై ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరత లేదు. నువ్వు కరెక్ట్గా దేవునితోటి ట్రావెల్ చేస్తున్నప్పుడు, కరెక్ట్గా మరి దేవునితోటి నువ్వు నడుస్తున్నప్పుడు మరి నిన్ను కూడాను ఎన్నో రకాలైనటువంటి నిందలతోటి, అవమానాలతోటి మరి ఎవరైనా మాట్లాడి ఉంటే కనుక కృంగిపోవాల్సినటువంటి అవసరత లేదు. దేవుడు ఆ పరిస్థితుల్ని అనుమతించాడేమో వారు ఆ రీతిగా మాట్లాడుట కొరకు, అందుకొరకే వారు ఆ రీతిగా మాట్లాడుతున్నారేమో. అటువంటి సమయంలో కూడా నీ విశ్వాసాన్ని కనబరచు, నీ విశ్వాసాన్ని మరి స్థిరంగా నిలబెట్టుకొని ఉన్నట్లయితే కనుక దేవుడు నీ పట్ల కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మరి కేవలము ఇజ్రాయేలుకి మాత్రమే దేవుడా, లేదంటే కనుక ప్రపంచం అంతటికీ కూడాను ఆయన దేవుడా అనేటువంటి విషయం చాలామందికి అయితే కనుక ఉన్నది. నేటి కాలంలో కూడా అనేకులు మాట్లాడేటువంటి విషయం ఏంటి అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం ఇజ్రాయేలు ప్రాంత ప్రజలకు మాత్రమే దేవుడు, ప్రపంచానికి ఆయన దేవుడు కాదు, ఆ యొక్క ప్రాంతానికి మాత్రమే ఆయన దేవుడు అని మరి మాట్లాడేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రాంతంలో ఉన్నటువంటి సమయంలో మరి కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దేవుడు సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో కూడాను వారు దేవుని మాటకి విధేయత చూపించినటువంటి వారు, దేవుని మాటకి ఓబే కానటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నారు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి వార్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఆయన ఎంతగానో ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నటువంటి క్రమంలో కూడాను వారు మారు మనసు పొందినటువంటి మరి భ్రష్టమైనటువంటి హృదయాలు కలిగి, రాతి హృదయాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడైతే కనుక పశ్చాత్తాపడుతున్నారు. అయ్యో ఎందుకు ఇలాంటి ప్రాంతాల్లో నేను సువార్త ప్రకటించానని ఆయన నొచ్చుకుంటున్నటువంటి వారికి అయితే కనుక ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదే ఉండినని మీరుతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా ఆయన భూలోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నవి వారు కన్నులారా చూస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు మారు మనసు పొందినటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయినటువంటి వారిగా ఉన్నారు. నేటి కాలంలో కూడా అటువంటి ప్రజలు లేరా అంటే కనుక ఖచ్చితంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క సువార్త విని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేళ్ళు పొందుకొని కూడాను మారు మనసు పొందనటువంటి రాతి హృదయం కలిగినటువంటి వారు కూడాను ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, నిన్ను బట్టి కూడాను దేవుడు మరి పశ్చాత్తాపడుతున్నాడేమో, నిన్ను బట్టి కూడాను దేవుడు అయ్యో ఎందుకు ఇటువంటి వారి జీవితాల్లో నేను ఎన్నో అద్భుతాలు చేశాను అయినప్పటికీ కూడాను ఆయన చింతిస్తున్నారేమో, ఇటువంటి మారు మనసు పొందినటువంటి హృదయాలు కలిగి ఉంటున్నారని చెప్పేసి దేవుడు చింతిస్తున్నాడేమో నిన్ను బట్టి. ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని మనం దుఃఖపెట్టేటువంటి వారముగా ఉండడానికి వీల్లేదు. దేవుని మనం మరి ఆయన గాయాలను రేపేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. హల్లెలూయా. మూడో విషయం ఏంటి అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించినటువంటి వారిగా ఉన్నారు. మరి ఒకానొక దినము మార్కు సువార్త 6వ అధ్యాయము 2-3 వచనాలు గనుక మనం చూసుకున్నట్లయితే, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింప ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియు కుమారుడు కాదా,
ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాదా? ఇతను సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. హల్లెలూయా. ఒకానొక సమయంలో సమాజ మందిరంలో దేవాది దేవుడు ఆయన మరి బోధిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను మాట్లాడుతున్నారు, ఇతను వడ్లవాని కుమారుడు కాదా? ఇతను సహోదరులు సోదరీమణులు మనకి తెలిసినటువంటి వారు కాదా? ఈ రీతిగా ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఇంత జ్ఞానంతో ఎలా మాట్లాడగలుగుతున్నారు? మరి ఈ రీతిగా అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని కేవలము వారు వడ్లవాని కుమారుడిగా మాత్రమే చూశారు. వారికి పరిచయం ఉన్నటువంటి మరియ కుమారుడిగా మాత్రమే చూడగలిగారు. మరి వారికి తెలిసినటువంటి మరి యూదా, సీమోను అని వారి సహోదరుడిగా మాత్రమే ఆయన చూస్తున్నారు. కానీ ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి దైవ మానవ కుమారుడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక వారు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. వారు డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి, గ్రహించలేకపోతున్నారు, గ్రుడ్డితనం కలిగినటువంటి పరిస్థితి. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే చాలాసార్లు మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. ఏంటి అని అంటే కనుక మనం మరి రక్షింపబడినటువంటి నీవు నీ కుటుంబంలోని వారికి, నీ స్నేహితుల వారికి, నీ బంధువులకి మరి దేవుడు నిన్ను వాడుకుంటూ ఒక ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టినప్పుడు వారు నిన్ను గూర్చి ఆలోచన చేసేది, లేదంటే కనుక నిన్ను గూర్చి వారు ఆలోచించేది ఏంటి అని అంటే కనుక మొన్నటి వరకు కూడాను మరి మనతో పాటు కలిసి మరి మాట్లాడింది, మనతో పాటు కలిసి తిరిగారు కదా, ఈరోజు ఏంటి ఇంత గొప్పగా చెప్తున్నారు, పలానా వాళ్ళ అమ్మాయి కదా, పలానా వాళ్ళ మరి కుమార్తె కదా, పలానా వాళ్ళ కుమారుడు కదా అని చెప్పి నిన్ను ఒక ఆర్డినరీ పర్సన్ లాగానే ట్రీట్ చేస్తున్నారేమో. దేవుడు బలంగా, దేవుడు ఘనంగా, ఆయన బలమైనటువంటి సాధనముగా దేవుడు వాడుకుంటున్నప్పటికీ కూడాను దేవుని యొక్క ప్రవక్తగాను, దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా మరి ప్రజలు నిన్ను రిసీవ్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. అటువంటి జనములను చూసి నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకొరకు అంటే కనుక మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ధర్మశాస్త్రము గమలీయేలు పాదాల యొద్ద నేర్చుకొని కేవలము ఆ యొక్క యూదులకి మాత్రమే మరి ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిని హింసించేటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సంధించారో ఆనాటి నుండి తన జీవితం మార్చబడింది. కేవలము ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతానికి మాత్రమే కాదు, ఆసియా ఖండం అంతా కూడాను ఆయన దేవుని సువార్తను ప్రకటించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తూ, ఖచ్చితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి, దేవుని పట్ల ఖచ్చితమైనటువంటి మరి నడవడికతోటి నీవు నడుస్తూ దేవుడి ఘనమైనటువంటి పాత్రగా నువ్వు వాడబడుతున్నటువంటి క్రమంలో నీ కుటుంబంలోని వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, అప్పటి వరకు నీతో కూడా కలిసి ఉన్నటువంటి వారు, నీ ద్వారా మేలు పొందుకున్నటువంటి వారు కూడాను మరి నిన్ను గూర్చి చులకనగా మాట్లాడుతున్నారని చెప్పేసి నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. ఎందుకొరకనంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము ఆయన శరీరధారిగా ఉన్నట్లయితే గనక ఆయన ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేవారు. కేవలం ఇజ్రాయెల్ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేవారు. అదే రీతిగా ఒక పౌలుని చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క దమస్కు మార్గంలో సంధించి ఉండకపోయినట్లయితే కనుక కేవలము అతను ఒక హంతకుడుగా మాత్రమే, దూషకుడుగా మాత్రమే ఉండేవాడేమో. అతని యొక్క జీవితము ధర్మశాస్త్రము నాకు తెలుసు అనేటువంటి అతిశయం, అహంకారంతో మాత్రమే ఉండేవాడేమో. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క దమస్కు మార్గంలో
సౌలుని సంధించారో పౌలుగా మార్చబడ్డాడు. ఆసియా ఖండం అంతా కూడాను ఆయన తిరిగి ఆయన మరి మందిరాలు నిర్మించి మరి అక్కడ ఉన్నటువంటి వారికి మరి అనుకూలంగా అన్నమాట అక్కడ బోధకుల్ని నియమించి ఎంతో గొప్ప సేవా పరిచర్య జరిగించాడు. హల్లెలూయా. నీ జీవితంలో మరి నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీకు తెలిసినటువంటి వారి మధ్య నువ్వు తృణీకరించబడుతున్నటువంటి స్థితిలో ఉన్నావా? విలువలైనటువంటి స్థితిలో, అయ్యో నా వారే నన్ను రికగ్నైజ్ చేయట్లేదు, దేవుడు ఇంత గొప్పగా నన్ను వాడుకుంటున్నప్పటికీ కూడాను మరి నన్ను గుర్తించడం లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? ఒక విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ఏమిటి అని అంటే గనక మరి ఆనాడు పౌలుని గనక దేవుడు సందర్శించి ఉండకపోయినట్లయితే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతంలో మాత్రమే పరిమితమయ్యేవాడు. ఆసియా ఖండమంతా తిరగడానికి అవకాశం ఉండేది కాదు. ఆసియా ఖండమంతా వాడబడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం శరీరధారిగా మాత్రమే ఉన్నట్లయితే గనక ఆ ఇజ్రాయేల్ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యేవారు. ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరించి ఉండకపోయి ఉన్నట్లయితే కనుక అన్యజనులైనటువంటి మన యొద్దకు ఆ యొక్క సువార్త వచ్చి ఉండేది కాదేమో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మరి ఇల్లు కట్టు వారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి అయిను. నీ సొంత వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నీకు వెరీ నీరెస్ట్ క్లోజ్గా ఉండేటువంటి వారే నేను తృణీకరిస్తున్నారా? తృణీకరించేటువంటి పరిస్థితుల్లో నీ యొక్క జీవితం కొనసాగుతున్నట్లయితే గనక నువ్వు చింతించవలసినటువంటి అవసరత లేదు. ఎందుకొరకనంటే గనక దేవుడు నిశ్చయముగా నీ యొక్క మరి ప్లేసెస్ని మార్చబోతున్నాడేమో, నీ యొక్క స్థలాల్ని దేవుడు మార్చబోతున్నాడేమో. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా సరే అండి ఒక విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అది ఏమిటి అని అంటే కనుక కంఫర్ట్ జోన్లో ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఉంచడండి. కంఫర్ట్ జోన్లో అయితే కనుక దేవుడు ఎప్పుడు మనల్ని ఉంచడు. పునాదులను ఖచ్చితంగా షేక్ చేస్తాడు, కదిలిస్తాడు. ఎందుకొరకనంటే కనుక దేవుడు బ్లెస్ చేయ నిమిత్తమే నీ జీవితంలో మరి కంఫర్ట్ జోన్ నుండి అన్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నావా? ఇప్పటి వరకు నీతోటి ప్రేమగా మాట్లాడినటువంటి వారు, ఇప్పటి వరకు నీతోటి చక్కగా మరి కలిసి నడిచినటువంటి వారే మరి ఇప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, నిన్ను దూషిస్తూ, నీకు వ్యతిరేకంగా పలుకుతున్నటువంటి మాటలు బట్టి నువ్వు కృంగిపోతున్నావా? నువ్వు కృంగిపోవాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకొరకనంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. మరి తన తండ్రి తెరహు తోటి మరి విగ్రహాలు తయారు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి క్రమంలో దేవుడు పిలిచాడు. నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, సమస్తాన్ని కూడా విడిచి నేను చూపించేటువంటి దేశానికి రమ్మని పిలిచాడు. ఎందుకొరకనంటే కనుక అబ్రహాము యొక్క వంశావళిలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి వచ్చు నిమిత్తమే. అదే రీతిగా ఒక దావీదు కూడాను మరి గొర్రెల కాపరిగా ఉన్నాడు. మరి తండ్రి ద్వారా ద్వేషింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఒక దావీదు, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతానికి రాజుగా మార్చాడు. హల్లెలూయా. నీ యొక్క అన్కంఫర్ట్ జోన్స్ బట్టి, నీ యొక్క అన్కంఫర్ట్ మరి జర్నీని బట్టి నువ్వు నేను ఎందుకు కంఫర్ట్ జోన్లో నుండి ఇలా అన్కంఫర్ట్ జోన్లోనికి పడిపోయానని చెప్పేసి నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకొరకనంటే కనుక దేవుడు కొంతమంది జీవితాలను బ్లెస్ చేయ నిమిత్తమే కంఫర్ట్ జోన్లో నుండి అన్కంఫర్ట్ జోన్లోనికి తీసుకుని వెళతాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు అన్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయానని చెప్పేసి కృంగిపోతున్నావా? విచారించవలసినటువంటి అవసరం లేదు. నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు. నువ్వు నీ చేయిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. కాబట్టే కంఫర్ట్ జోన్లో నుండి అన్కంఫర్ట్ లోనికి తీసుకుని వెళ్ళాడు. ఒక దావీదుని చూసుకున్నట్లయితే తన అన్నలు సైన్యంలో తరఫీదు పొంది ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారిగా ఉన్నారు. కానీ దావీదు మాత్రం ఒక అన్కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. కానీ ఆ యొక్క అన్కంఫర్ట్ జోన్లో కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడిని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. కాబట్టే దేవుడు ఆ యొక్క నమ్మకత్వాన్ని చూశాడు. ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా మార్చాడు. ఒక ఏసేపు దర్శనాలని, కలల్ని కన్నటువంటి వాడిగా ఉన్నాడు.
మరి తండ్రితోటి ఎంతగానో అమితముగా ప్రేమించబడినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అసూయ చెందినటువంటి అన్నలు ఏం చేశారండి? గుంటలో పడేస్తారు, బానిసగా అమ్మేశారు. పోతీఫర్ ఇంటికి బానిసగా వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ నుండి మరి జైలుకి పంపబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా మరి కంఫర్ట్ జోన్ అండి, అన్కంఫర్ట్ జోన్. తండ్రి దగ్గర ఎంతగానో అల్లారుముద్దుగా పెరుగుతున్నటువంటి వాడు ఈ యొక్క యోసేపు. కానీ ఎలా వెళ్ళిపోయాడండి? ఒక్కసారి కంఫర్ట్ జోన్లో నుండి అన్కంఫర్ట్ జోన్లోనికి తోయబడ్డాడు. మరి తోయబడినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడాను దేవుణ్ణి అయితే గనక విడిచిపెట్టలేదు. దేవుడి చేతిని అయితే గనక గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు యోసేపు యొక్క చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మన జీవితాల్లో మరి అన్కంఫర్ట్ జోన్లో నుండి మనం వెళుతున్నాము అని అంటే గనక ఒక్కటే విషయం క్లారిటీగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే గనక, లోకానుసారంగా చూసేటువంటి మనుషులు నిన్ను చులకనగా మాట్లాడచ్చు, నీ పరిస్థితిని చూసి, నీ యొక్క అన్కంఫర్ట్ జోన్ చూసి మరి చులకనగా మాట్లాడచ్చు. నీవైతే గనక గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఒకటే, నా పితరులైనటువంటి వారు ఒక అబ్రహాముని కంఫర్ట్ జోన్లో నుండి అన్కంఫర్ట్ జోన్లోనికి తీసుకుని వచ్చాడు, బ్లెస్ చేశాడు. నా పితరులైనటువంటి ఒక దావీదుని అన్కంఫర్ట్ జోన్లో గొర్రెల కాపరిగా, అడవిలో ఉన్నటువంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఒక దావీదుని బ్లెస్ చేశాడు, ఇజ్రాయెల్కి రాజుగా మార్చాడు. అదే రీతిగా ఒక ఏసేపు తన తండ్రి ద్వారా ఎంతగానో ప్రేమింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ గోతిలో త్రోసివేయబడి, బానిసగా అమ్మివేయబడి, చెరలోనికి నెట్టి వేయబడి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని, దేవుని యొక్క దర్శనం ఫుల్ఫిల్ చేయబడి, ఆ యొక్క ప్రాంతానికి, ఐగుప్తు ప్రాంతానికి రాజు తర్వాత అంతటి గొప్ప స్థానం, ప్రధానమంత్రిగా నిలబెట్టబడ్డాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడాను కంఫర్ట్ జోన్లో నుండి అన్కంఫర్ట్ జోన్లోనికి నెట్టివేయబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయావా? ఏమాత్రం భయపడద్దు, ఏమాత్రం కంగారు పడద్దు, ఏమాత్రము కూడాను కలవరపడద్దు. అరే, ఇప్పటి వరకు కూడాను ఎంతగానో చక్కగా ప్రేమించినటువంటి వాళ్ళు, ఇంతవరకు మరి నాతోటి ఎంతగానో చక్కగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎందుకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు నన్ను దూరం పెట్టేస్తున్నారు? ఎందుకు నాకు వ్యతిరేకంగా వారు బిహేవ్ చేస్తున్నారు? లేదంటే కనుక నా పట్ల ఎందుకు చులకన భావంతో ఉంటున్నారు అని చెప్పేసి నువ్వు కృంగిపోతున్నావేమో ఈ యొక్క ఉదయకాల సమయంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తుతి, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాబకి షాబ షాబ రాబకి షాబ. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి పరిస్థితుల్లో ప్రియ సహోదరుడా, నీ జీవితము కంఫర్ట్ జోన్లో నుండి అన్కంఫర్ట్ జోన్లోనికి నెట్టివేయబడి ఉంటే కనుక నువ్వు కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనుషులు నా చెయ్యి విడిచిపెట్టి ఉండవచ్చు, లేదంటే మనుషులు నన్ను నెట్టివేసి ఉండవచ్చు, కానీ దేవుడు నా చేతిని పట్టుకొనే ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు ఏ రీతిగా ఉంటారండి? మనం కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మన పక్కనే ఉంటారు, మన చేయి పట్టుకుంటారు, మన సహాయము మరి అవసరం అని చెప్పేటువంటి వారుగా ఉంటారు. కానీ అన్కంఫర్ట్ జోన్లోనికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా మన ప్రక్కన ఉండేటువంటి వారుగా అయితే కనుక ఉండరు. ఒక దావీదు జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, మరి ఒకానొక సమయంలో శత్రువులు తనతో అప్పటి వరకు సహాయం పొందుకున్నటువంటి వారిని, మరి వారి యొక్క భార్యల్ని, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయినటువంటి సమయంలో వారందరూ కూడాను ఒక్కసారి దావీదుని చంపాలని చెప్పేసి రాళ్ళు రువ్వినటువంటి వారిగా ఉన్నారు. అప్పుడు దావీదు కృంగిపోలేదు. అయ్యో, ఇప్పటి వరకు నాతోటి సహాయం పొందుకున్నటువంటి వారే, నా ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నటువంటి వారే
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నాకు తోడుగా ఉండాలి, నాకు సపోర్ట్గా ఉండాలి, కానీ ఎందుకు ఈ రీతిగా వీరు బిహేవ్ చేస్తున్నారని వాళ్ళ యొక్క కార్యాలను బట్టి, వారి యొక్క పనులను బట్టి కృంగిపోలేదు, కానీ యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొనను అని మరి మొదటి సమూయేలు గ్రంథంలో అయితే కనుక మనం చూస్తాం. హల్లెలూయా. నిజంగా అండి, కొన్నిసార్లు మన చుట్టూతో ఉన్నటువంటి జనాలు అందరూ మనోళ్ళే కదా అని చెప్పేసి అనుకుంటాం. ఎంతగానో ప్రేమించేటువంటి వారంగా ఉంటాం, కానీ బద్ధ శత్రువులుగా మారిపోతారు. ఈ లోకంలో నమ్మదగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు, మార్పు లేనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే గనక నీవు నమ్మినటువంటి దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టడు. నీ కంఫర్ట్ జోన్స్లోనే కాదు, అన్కంఫర్ట్ జోన్లో ఇంకా మరీ సమీపముగా ఆయన మన యొద్దకు వచ్చి మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. మనుషులందరూ కంఫర్ట్ జోన్లో మన పక్కన ఉండొచ్చు, అన్కంఫర్ట్ జోన్లో నీ చెయ్యి విడిచిపెట్టచ్చు, కానీ అన్కంఫర్ట్ జోన్లోనే మరీ సమీపంగా దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడాను ఏమని మాట్లాడుతున్నారు అనంటే, ఈయన మరి వడ్లవాని కుమారుడు కదా, మరి యేసు మరి యూదా అనేటువంటి వాళ్ళు కూడాను మరి వాళ్ళ యొక్క తమ్ముడు కాదా, వాళ్ళ బ్రదర్ కాదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఈయన దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహింపినటువంటి పరిస్థితుల్లో ఆయన చులకన చేసి మాట్లాడేటువంటి స్థితిలో అయితే కనుక ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఒక బాల్ని కనుక బై ఫోర్స్ తోటి ఎట్లయితే మరి నేలకి గట్టిగా కొట్టినప్పుడు అది ఎంత హైట్ మరి పైకి వెళుతుందో, అదే రీతిగా ఎప్పుడైతే నువ్వు గట్టిగా కొట్టబడతావో నీ జీవితంలో దేవుడు అంత గొప్పగా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను తన బంధువులు లేదంటే తను ఉండేటువంటి ప్రాంతంలో ఎక్కడా కూడాను ఆయనని ఒక వాల్యుబుల్ పర్సన్గా అయితే కనుక ఎవరు రికగ్నైజ్ చేసినటువంటి వారుగా కూడా అయితే కనుక ఎవరు లేరు. కానీ నేటి ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే 90% కంట్రీస్ మరి క్రిస్టియన్ కంట్రీస్గా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఆయన్ని మెస్సీగా అంగీకరించలేదు. మెస్సియా అనేటువంటి గ్రహింపు కూడాను వారు గ్రహించుకున్నటువంటి వారిగా అయితే కనుక లేరు. అందుకొరకే మరి సమరయ స్త్రీకి ఆయన మరి ఎందుకొరకు ఆయన వచ్చాడు, ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని అయితే కనుక ఆయన తెలియజేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆయన సమరయ అనేటువంటి గ్రామం గుండా వెళుతున్నటువంటి క్రమంలో ఆయన దాహం కొరకు మిట్ట మధ్యాహ్నం వేళ మరి ఆ యొక్క బావి దగ్గర నిలబడినప్పుడు ఒక స్త్రీ అయితే కనుక వచ్చినప్పుడు ఆ స్త్రీతోటి, ఆ యొక్క సమరయ స్త్రీతోటి అయితే కనుక దేవుడు మాట్లాడినప్పుడు సమరయులతోటి మీకేంటి పని అని చెప్పేసి ఆమె అయితే కనుక అడిగినటువంటి సమయంలో ఆమె జీవితం అంతా కూడాను మరి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలియక మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆమె జీవితం అంతా కూడాను దేవుడు తెలియచేసినప్పుడు ఆమె అయితే కనుక చెప్తుంది అనమాట. యోహాను సువార్త 4:25 కనుక మనం చూసుకున్నట్లయితే, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆయన వచ్చింది ఇజ్రాయేలు ప్రజల కొరకు, కానీ వారు తృణీకరించినటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటగా అన్యజాతి స్త్రీ అయినటువంటి సమరయ స్త్రీతోటే ఆయన మెస్సీయగా తనను తాను ప్రకటించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ సొంత బంధువులు, నీ సొంత స్నేహితుల మధ్య నువ్వు తృణీకరింపబడుతున్నావు అని అంటే కనుక దేవుడు ఇంకా వేరే స్థలాల్లో వేరే జనుల యొద్దకి దేవుడు నిన్ను పంపించబోతున్నాడు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క జీవితం కనుక మనం చూసుకున్నట్లయితే మరి జక్కయ్య అనేటువంటి వ్యక్తిని కూడాను ఆయన మరి తాను బయలుపరుచుకున్నాడు. జక్కయ్య అనేటువంటి అన్యజాతి వ్యక్తిని కూడాను ఆయన ఆదరించినటువంటి వాడిగా ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము మరి
19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 4 నుండి, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కుని. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేరుకొనెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుంపు ఆ యొక్క త్రోవను వెళుతున్నటువంటి క్రమంలో మేడు చెట్టు ఎక్కాడు ఈ యొక్క జక్కయ్య అనేటువంటి వ్యక్తి. ఇతను ఎవరు అనంటే కనుక అందరి దగ్గర కూడాను మరి వడ్డీలు వసూలు చేసినటువంటి వ్యక్తి, అధికముగా వడ్డీలు వసూలు చేసినటువంటి వ్యక్తి, సుంకపు గుత్తదారుడు. అయితే అతను యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలని చెప్పేసి మేడి చెట్టు ఎక్కాడు. కింద రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నటువంటి వ్యక్తులకి పైన ఎవరున్నారనేటువంటి విషయం తెలుసుదండి? తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క దృష్టిలో జక్కయ్య ఉన్నాడు కాబట్టే ఆ యొక్క మేడి చెట్టు దగ్గరికి రాగానే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, జక్కయ్య, త్వరగా దిగిరా, నేడు నేను మీ ఇంటికి రావలసి ఉన్నది అని చెప్పేసి చెప్పినప్పుడు మరి జక్కయ్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడం జరిగింది. జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరి ఎవరెవరి దగ్గర అయితే కనుక అత్యధికమైనటువంటి వడ్డీలు వసూలు చేశాడో వాళ్ళందరికీ కూడాను మరి రిటర్న్ చేయడం జరిగింది. మరి వారి ఇంటికి దేవుడు రక్షణ ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అతడు అన్యజాతీయుడని ఆయన తృణీకరించినటువంటి వాడిగా అయితే గనక లేడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే కావాలి నాకు సొంత రక్షకుడుగా అని చెప్పేసి కోరుకుంటారో నిశ్చయముగా మరి దేవుడు నిశ్చయముగా వారికి దేవుడిగా ఉండేటువంటి వాడిగా అయితే గనక ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు, ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు కాదు, ఆయన సర్వ మానవాళికి కూడాను ఆయన దేవుడై ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మరి ఏ ప్రజల కొరకైతే దేవుడు, హల్లెలూయా, ఏ ప్రజల కొరకైతే దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారో, ఏ ప్రజల కొరకైతే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారో మరి అదే ప్రజలు మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినటువంటి వారిగా అయితే కనుక ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 21, 26 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారని వారిని అడగ్గా వారు బరబ్బానే అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాని వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించిన. పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మరి పిలాతు అయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏ విధమైనటువంటి ఆయన మరి దోషము కూడాను చూడలేదు. అందుకొరకు విడుదల చేద్దామని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు అనంటే కనుక బరబ్బాని విడుదల చేయాలా లేదంటే కనుక యేసుని విడుదల చేయాలా అని అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటనంటే కనుక బరబ్బాని విడుదల చేయండి, యేసుని సిలువ వేయండి అని చెప్పినప్పుడు మరి యేసుని సిలువ వేయి నిమిత్తం అప్పగించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎందుకొరకు వచ్చారు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వారు ఏం చేశారంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకి అప్పగించినటువంటి వారిగా అయితే కనుక ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకి అప్పగించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మాకు వద్దు, బరబ్బానే మాకు కావాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకి అప్పగించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలండి. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకోవాలి. వారు అనుకున్నది ఏంటి అనంటే కనుక సిలువ వేస్తే మనము ఆధిపత్యం సంపాదించాము, సిలువ వేస్తే అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు. అసలు తెలవనేటువంటి ఒక విషయం ఏంటి అనంటే కనుక సిలువ వేసిన తర్వాతే అసలైనటువంటి స్టోరీ స్టార్ట్ అయింది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకి
అప్పగించబడ్డాడు, ఆయన మరణించారు. 3వ దినాన పునరుద్ధాన శక్తితోటి, పునరుద్ధాన బలముతోటి ఆయన లేచినటువంటి వారుగా ఉన్నారు. ఆయన 40 దినాలు అందరికీ కూడాను కనిపిస్తూ ఆయన ఆ యొక్క ప్రాంతంలో సంచారం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమవుతూ మరి ఆయన శిష్యులకు తెలియజేసింది ఏంటి అని అంటే కనుక, ఈ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని అయితే కనుక మీరు విడిచి వెళ్ళవద్దు, యెరూషలేము ప్రాంతంలోనే ఉండి మీరు నా పరిశుద్ధాత్మ, నేను పంపేటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎదురు చూడండి అని చెప్పినప్పుడు వారు అదే రీతిగా మేడగదిలో 120 మంది మరి ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో 10వ దినాన పెంతెకొస్తేనటువంటి పండుగ దినం వచ్చినప్పుడు వారందరి మీద అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద మరి వ్రాలినప్పుడు వారు ఎరుగనటువంటి అన్య భాషలో వారు మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పగించి సిలువలో ఆయన మరణించాడు అని చెప్పేసి వారు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వారు ఎరగనటువంటి విషయం ఏంటి అని అంటే కనుక, ఆయన మరణించిన తర్వాతే అసలు సిసలైనటువంటి ప్రణాళిక స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయం అయితే కనుక వారికి తెలియదు. హల్లెలూయా. ఆయన మరణించిన తర్వాత మరి వారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి వారిగా ఉన్న పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాతే మొట్టమొదటి సంఘముని పేతురు ప్రారంభించాడు. మొట్టమొదటి సంఘాన్ని పేతురు ప్రారంభించాడు. 8,000 మందితోటి ఆయన సంఘాన్ని ప్రారంభించినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శృంగారం అనేటువంటి దేవాలయం వద్ద మరి పుట్టి కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని బాగు చేసినటువంటి క్రమంలో ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలైనటువంటి వారు మరి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి క్రమంలో మరి పేతురు అయితే కనుక మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నట్లయితే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామములోనే మనకు రక్షణ పొందవలన గాని ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యేసునైతే వద్దని చెప్పేసి సిలువ వేశారో, ఏ యేసునైతే తృణీకరించారో, ఆ యేసునామం పలుకుతుంటే వారికి ఇష్టపడట్లేదు. యేసునామాన్ని పలకడానికి మీరు ఎంత మాత్రము కూడా మేము ఒప్పుకోమని చెప్పేసి వారు పలుకుతున్నటువంటి వారుగా ఉన్నారు. పుట్టి కుంటివాడైనటువంటి వ్యక్తిని బాగు చేసినటువంటి క్రమంలో మరి పేతురు అయితే కనుక చెప్తున్నాడు, మరి ఏ యేసుక్రీస్తు ప్రభుల వారిని అయితే మీరు తృణీకరించారో ఆ యేసు నామము ద్వారానే ఆ వ్యక్తిని నేను బాగు చేశాను. మీరు తృణీకరించినటువంటి ఆ యొక్క రాయ మూలకు తలరాయను. మరి ఏ పరలోకంకి మేము వెళ్ళాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈయన ఒక్కడే మార్గము. ఈయన నామం పేరిట, యేసు నామం పేరిట రక్షణ పొందితే తప్ప పరలోకం చేర్చబడట అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వారు పరిస్థితి ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక పేతురు వివరించినటువంటి సమయంలో వారు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనుక లేదు. ఎందుకొరకు అనంటే కనుక అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరించినటువంటి వారుగా ఉన్నారు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆటంకపరిచినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపాలని చూసినటువంటి వారుగా ఉన్నారు. మరి అనేక మార్లు ఆఖరికి సిలువకి కూడాను అప్పగించి ఆయన మరణానికి కారణమైనటువంటి వారుగా ఉన్నారు. కానీ ఆయన పునరుద్ధానుడైన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారు అనేక ప్రాంతాలకి పరిచర్య విస్తరింపబడి మరి ప్రపంచ నలుమూలలా కూడాను ఆయన యొక్క సువార్త అయితే కనుక ప్రకటించబడింది. హల్లెలూయా. ఏ రాయినైతే కనుక ప్రక్కన పెట్టేశారో అదే మూలకు తలరాయి అయిందని ఆ యొక్క పేతురు అయితే కనుక తెలియజేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుని ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తూ, ఖచ్చితమైనటువంటి ప్రయాణం చేస్తూ దేవుడితోటి, దేవుని చేతిలో బలమైనటువంటి సాధనముగా వాడబడుతున్నటువంటి నిన్ను గూర్చి అవమానకరంగా మాట్లాడుతున్నారా? నిన్ను గూర్చి అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారా? నిన్ను గూర్చి తృణీకరింపబడినటువంటి స్థితిలో నీ జీవితాన్ని వారు చూస్తున్నటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే గనక ఒక విషయాన్ని గ్రహించుకో. ఏమిటి అనంటే గనక ఏ జనులైతే నిన్ను తృణీకరిస్తున్నారో, ఏ జనులైతే వద్దు అని అంటున్నారో, ఏ జనులైతే అవమానకరంగా మాట్లాడుతున్నారో అదే జనుల మధ్య ఘనముగా
హల్లెలూయా హల్లెలూయా. జ్యోతిర్మయి నేను నిన్ను నిలబెట్టబోతున్నాను, అదే జనుల మధ్య ఘనముగా నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు పొందుతున్నటువంటి అవమానాలని గురించి, నువ్వు పొందుతున్నటువంటి నిందల్ని గురించి, నువ్వు పొందుతున్నటువంటి తృణీకరణ గురించి నువ్వు దిగులు పడవద్దు, కృంగిపోవద్దు. నిషేధింపబడినటువంటి రాయి మూలకి తల రాయి ఆయను అనేటువంటి వాగ్దానం నేను నీ పట్ల నెరవేర్చబోచున్నాను, నేను నీ పట్ల నెరవేర్చబోచున్నాను. అబ్రహాముతో జరిగించినటువంటి వాగ్దానము నేను నీ పట్ల జరిగించుచున్నాను, నేను నీ పట్ల వాగ్దానము చేయుచున్నాను. తృణీకరింపబడినటువంటి నీవు మూలకు తలరాయిగా మార్చబడబోచున్నావు. తృణీకరింపబడినటువంటి నీవు మూలకు తలరాయిగా మార్చబడబోచున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. రాబా రాబా కెషాబా హల్లెలూయా. రాబా 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 కెషాబా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. హల్లెలూయా. మరి ఆనాడు పేతురు చెప్తున్నాడు, మరి ఏ యేసునైతే కనుక మీరు మరి తృణీకరించారో, ఏ యేసునైతే మాకు వద్దు అని చెప్పేసి అంటున్నారో, ఆ యేసు నామం పేరట మీరు బాప్తీసం పొందితే తప్ప, ఆ యేసు నామం పేరట మీరు రక్షణ పొందితే తప్ప ఆ పరలోక రాజ్యం మీరు చేరరు అని చెప్పేసి పేతురు బాహాటముగా ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితం కూడా తృణీకరింపబడినటువంటి స్థితిలో ఉన్నదా? అందరి చేత వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నదా? అందరి చేత మరి నిషేధింపబడినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. ఒకానొక దినము నీవే మూల రాయిగా, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో మూల రాయిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైనవండి. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7 నుండి ఒకసారి చూద్దామండి. దేవుని జ్ఞానం మర్మమైనట్టు బోధించుచున్నాము, ఈ జ్ఞానం మరుగైయుండును. జగదుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను, అది లోకాధికారుల్లో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండునడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎంత స్పష్టముగా మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆ యొక్క ప్రజలతోటి మాట్లాడుతున్నాడండి. ఎంత జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎంత చక్కటి మాటలు మాట్లాడి ఉన్నారు అని అంటే కనుక ఆ యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మరి మొదటి నుండి కూడాను మనం ఒకసారి చదువుకుందాము. మరి సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటుని. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవల్లని నేను మాట్లాడను, సువార్త ప్రకటించను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనవచ్చు దృష్టాంతములనే వినియోగించి తిని. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానితోటి మాట్లాడుతున్నారు. నేను ఏది మాట్లాడినా కానీ ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి నేను మాట్లాడుతున్నాను కానీ మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని లేదంటే మనుషులను మెప్పించాలని నేను మాట్లాడట్లేదు. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి నేను ప్రకటించేటువంటి సువార్త జ్ఞానయుక్తమైనటువంటి
తీయనైనటువంటి మాటల్ని వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబర్చు దృష్టాంతములనే వినియోగించుతునని ఖరాఖండిగా అయితే గనక ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానండి, నేటి కాలంలో మనం చూసుకున్నట్లయితే అబద్ధమైనటువంటి మాటలకి, తీయనైనటువంటి మాటలకి మాత్రమే మరి జనాలు కూడాను మరి ప్రేరేపింపబడినటువంటి వారిగా ఉన్నారు. సత్యమైనటువంటి సువార్త ప్రకటిస్తున్నప్పటికీ కూడాను, సత్యమైనటువంటి బోధ చేస్తున్నప్పటికీ కూడాను ఆ సత్య సువార్తని గ్రహించుకోలేనటువంటి క్రొవ్వినటువంటి కన్నులు కలిగినటువంటి వారిగా ఉన్నారు. చూడలేనటువంటి మంద దృష్టి కలిగినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమైనటువంటి బోధకి చెవి ఎగ్గనటువంటి క్రొవ్వినటువంటి చెవులను కలిగి ఉన్నారని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమైనటువంటి బోధ ఏదో ఆనాటి ప్రజలు ఏ రీతిగా అపోస్తులు లేనటువంటి వారు బోధిస్తున్నప్పటికీ కూడాను వారి యొక్క గ్రంథాలను తెరిచి ఇది సత్యమా కాదా అని తెలుసుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మరి నేటి ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే 100లో ఒక 5% మాత్రమే సత్యమైనటువంటి బోధన చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ నేటి ప్రపంచంలో వారికి రికగ్నిషన్ లేదండి, వారికి రికగ్నిషన్ లేదు. ఎందుకంటే జనాలు అట్రాక్షన్స్కి బాగా అలవాటైపోయారు. జనాలు ఏంటంటే మరి హంగు ఆర్భాటానికి బాగా అలవాటైపోయారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసినటువంటి బోధ, ఆయన నడిచినటువంటి నడక అంతా కూడాను సింప్లిసిటీగా ఆయన చేశారండి. ఎక్కడా కూడాను ఆర్భాటాలు లేవు. కానీ నేటి విశ్వాసులకి కావాల్సింది ఏమిటి అని అంటే గనక బ్యాక్గ్రౌండ్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యమైనటువంటి మాటలు వినడానికి, సత్యమైనటువంటి బోధ వినడానికి వారి చెవులు మందమెక్కినటువంటి చెవులుగా అయితే కనుక ఉన్నాయి. వినడానికి ఇష్టపడడం లేదు. దానిని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు. ఆ విషయం నీకు తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? ఎంతగానో నిన్ను గూర్చి దినమెల్లా కూడాను ఆయన దుఃఖిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థమైనటువంటి భక్తి చేయాలని దేవుడు నీ పట్ల కోరుకుంటున్నాడు. అందుకొరకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతోటి ఆయన మాట్లాడుతున్నారు. నేను మనుషులు మెప్పించే రీతిగా మాయోపాయమైనటువంటి మాటలు నేను మీకు బోధించడం లేదు. నిజంగానండి, నేటి కాలంలో అటువంటి బోధలకే చెవి ఎగ్గేటువంటి వారుగా ఉన్నారు జనాలు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి నేను బోధిస్తున్నానని చెప్పేసి, పరిశుద్ధాత్మ జ్ఞానముతోటి నేను బోధిస్తున్నానని చెప్పేసి అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడి మరి ఆయన మరణించారని ఎంతగానో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి వారికి తెలియనటువంటి ఒక విషయం ఏంటి అని అంటే గనక పౌలు గారు ఎంతో చక్కగా ఈ యొక్క కొరింథీ సంఘముతోటి తెలియజేస్తూ మాట్లాడుతున్నారు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ యొక్క రక్షణ కార్యము అనేది దేవుడు జగదుత్పత్తికి పూర్వమే ఆయన నియమించి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారు ఆనాటి కాలంలో ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పగిచ్చేసాము, బరబ్బాని విడుదల చేయమని చెప్పాము, కాబట్టి మేము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ వారు గుర్తెరగినటువంటి విషయం ఏంటి అని అంటే గనక ఆయన ఆ కార్యము జగదుత్పత్తికి పూర్వమే మనము మహిమపరచబడు నిమిత్తము ఆయనలో జగదుత్పత్తికి పూర్వమే ఆయన నిర్ణయించినటువంటి వాడిగా ఉన్నాడు. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయిందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువ వేయబడుట మనందరికీ కూడాను ఆ యొక్క డోర్స్ అప్పటి వరకు కూడాను క్లోజ్ చేయబడి ఉన్నది. హెవెన్ డోర్స్ మొట్టమొదటగా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభుల వారు హెవెన్కి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే గనక యేసుని నమ్మి బాప్తిసం పొందుకొని క్రీస్తు మార్గంలో నడిచినటువంటి వారుగా ఉన్నారో వారందరూ కూడాను ఒకానొక దినము
ఆ యొక్క దేవుడు ఉండేటువంటి నిత్య జీవ రాజ్యంలో చేర్చబడేటువంటి వారిగా ఉన్నారు. అందుకొరకే ఆయన యొక్క విలువైనటువంటి ప్రాణ త్యాగము, ఆయన విలువైనటువంటి రక్తము చిందించడం ద్వారానే మనందరికీ కూడాను ఆ యొక్క హెవెన్ డోర్స్ ఓపెన్ చేయబడ్డాయి. ఈ విషయం గ్రహించగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని మేము సిలువేసాం, చంపేశాము, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక హీరో పర్సన్ అయితే కనుక కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ భూ ప్రపంచం మీద రాజులు లేదంటే కనుక గొప్ప గొప్ప వారం అని ఎవరైతే పిలువబడుతున్నారో వారందరినీ కూడాను ఆయన అనుమతి లేకుండా ఏ ఒక్కరు కూడా ఆయా సీట్లలో అయితే కనుక లేరు, ఆ యొక్క మరి అధికారాల్లో అయితే కనుక లేరు. ఆయన అనుమతించాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మనం ఏ పొజిషన్లో దేవుడు నియమించినా కానీ ఆ పొజిషన్ బట్టి మనం అతిశయించేటువంటి వారంగా కాదు, కానీ దేవుని యొక్క కృప మన పట్ల ఉన్నది కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకి అప్పగించి వారు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వారికి ఆ తర్వాత జరిగేటువంటి విషయం ఏంటనేటువంటిది అయితే కనుక వారికి తెలియదు. అదే రీతిగా ఈరోజు నిన్ను అపహాస్యం చేస్తూ, అవమానిస్తూ, అవహేళన చేస్తూ నవ్వుకుంటున్నటువంటి వారికి కూడా తెలియదు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిషేధింపబడినటువంటి రాయిగా ఉన్నటువంటి నిన్ను మూలక తలరాయిగా మార్చబోతున్నాడు అనేటువంటి విషయం వారికి తెలియదు. అందుకొరకే నిన్ను అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఇవి మరి ఏ రీతిగా మనం భావించాలంటే కనుక స్టెప్పింగ్ స్టోన్స్ అని చెప్పేసి మనం అనుకోవాలి. వాళ్ళు వేసేటువంటి ప్రతి రాయిని కూడా మనం ఏం చేయాలండి? స్టెప్గా మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను గురించి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు, అవమానకరంగా మాట్లాడేటువంటి వారిని గురించి నువ్వు విచారించవద్దు, కృంగిపోవద్దు. ఎందుకొరకనంటే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, ఇందు గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు. నిన్ను గురించి దేవుడు నిన్ను ప్రేమించి ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో వారికి తెలియదు కాబట్టి అందుకొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను సిలువలో మొట్టమొదట పలికినటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు అని అన్నాడు. యేసుని వెంబడిస్తున్నటువంటి నీవు కూడా ఇదే మాట పలకగలవా? తండ్రి, నన్ను నిందిస్తున్నటువంటి వారు, అవమానిస్తున్నటువంటి వారు, అవహేళనగా మాట్లాడుతున్నటువంటి వారి పట్ల కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదయ్యా, క్షమించయ్యా, క్షమించు. నన్ను నువ్వు బ్లెస్ చేయబోతున్నావు కాబట్టి ఈ వేళ నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు, ఇందుని బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా అని చెప్పేసి నువ్వు దేవుడి సన్నిధిలో చెప్పగలవా? ధైర్యం కలిగి. నిజంగా దేవుని యొక్క మర్మము గుప్తమై ఉన్నది. దేవుడు నిన్ను బ్లెస్ చేయి నిమిత్తమే ఆనాడు 14 సంవత్సరాలు మరి దావీదుని అరణ్య మార్గము గుండా నడిపించాడు. 13 సంవత్సరాలు యోసేపుని ఆ యొక్క బానిసత్వ బ్రతుకులో నడిపించాడు. ఎందుకొరకనంటే గనక ఒక రాజుగా నియమించి నిమిత్తము, ఒక ప్రధానిగా నియమించి నిమిత్తము. ఈరోజు నువ్వు కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావా? అరణ్య మార్గం లాంటి పరిస్థితులు, బానిసత్వం లాంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నట్లయితే అందుని బట్టి నువ్వు ఆనందించు. ఎందుకొరకనంటే దేవుడు నన్ను కరెక్ట్ వేలో నడిపిస్తున్నాడు. నా పితరులైనటువంటి వారిని దేవుడు ఆ మార్గంలో నడిపించాడు, తీసుకెళ్ళి ఒక గ్రేట్ పొజిషన్లో ఉంచాడు. కాబట్టి నన్ను కూడా ఒకానొక ఈరోజు నేను పనికిరానటువంటి స్థితిలో ఉండవచ్చు, జనులకు కనిపించవచ్చు. ఎందుకంటే ఆ మర్మమైనటువంటి రహస్యము, గుప్తమైనటువంటి విషయం వారికి కన్నులకు మరుగు చేయబడి ఉన్నది కాబట్టి వారికి తెలియదు. కానీ దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా అయితే కనుక దేవుడు నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టబోతున్నాడని నువ్వు నమ్మినట్లయితే నిజంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవు, దాన్ని బట్టి ఇంకా ఆనందిస్తావు. హల్లెలూయా. 9వ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారే ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉన్నటువంటి సందర్భంలో
మనము ఎవరు పునాదుల మీద కట్టబడి ఉన్నామంటండి? అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి పునాదుల మీద కట్టబడి ఉన్నామని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటున్నటువంటి ఈ యొక్క గ్రంథము మనల్ని కరెక్ట్ వేలో నడిపిస్తుంది. అనేక మంది ప్రవక్తలు, అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనల్ని రైట్ వేలో గైడెన్స్ చేస్తుంది. చక్కగా ఆయనలో అమర్చబడేటువంటి నిమిత్తము, ఆయన ఆలయముగా కట్టబడి వృద్ధి అగు నిమిత్తము, ఆత్మ మూలంగా దేవుని యొక్క నివాస స్థలమై ఉండు నిమిత్తము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినం మనం చదివినట్లయితే గనక మన పితరులైనటువంటి వారి యొక్క జీవితాలను మనం తెలుసుకోవడం ద్వారా మన జీవితాలని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను చక్కగా కట్టుకునేటువంటి వారముగా ఉంటాము. ఏ రీతిగా అనంటే గనక ఆయనలో యోగ్యమైనటువంటి, ఆయనకి నివాస స్థలమైనటువంటి వారముగా ఉండు నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా 10వ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే 1 పేతురు పత్రిక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4 నుండి చూద్దాం. మనుషుల చేత విసర్జింపబడిన, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునదుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలానగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన ఏంది విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడ్డు అన్నమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించితిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. ఇక్కడ పేతురు గారు రాసినటువంటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే మనుషుల చేత విసర్జించబడిన, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమునగు సజీవమైన రాయియగు ప్రభునద్దకు వచ్చిన వారై. మనుషుల చేత విసర్జించబడినటువంటి స్థితిలో ఉంటున్నావా? అయినప్పటికీ కూడా దేవుని దృష్టికి ఏర్పరచబడినటువంటి అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాయిగా అయితే గనక దేవుని యొద్దకి మనం వచ్చేటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకనంటే కనుక యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మన హృదయమే విరిగి నలిగినటువంటి హృదయము ద్వారా నేను నిందించినటువంటి వారు, అవమానించినటువంటి వారిని గురించి నువ్వు కృంగిపోవద్దు, కానీ సజీవమైనటువంటి రాళ్ల వలె ఆయన సన్నిధిలో ఉండు నిమిత్తము, కట్టబడు నిమిత్తము ఆయన మందిరముగా ఆయన సన్నిధిలో మరి విరిగి నలిగినటువంటి హృదయముతోటి నువ్వు కన్నీటితోటి ప్రార్థన చేసినప్పుడు నీ హృదయము ఆయన ఉండుటకు నివాసమైనటువంటి యోగ్యమైనటువంటి మందిరముగా అయితే కనుక కట్టబడేటువంటిదిగా ఉంటుంది. అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడ్డాను మాట ఈ లేఖనమందు రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మూలరాయి ఎక్కడ ఉన్నదంటండి? సియోనులో ఉన్నదంటండి. హల్లెలూయా. ఆయన యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో సియోను నుండి ఆయన పరిపాలన చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో కూడాను మూల రాయి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పరిపాలన చేయుచున్నటువంటి సమయంలో కూడాను ఆయనలో శ్రేష్టమైనటువంటి గుంపులో మనం ఉండాలి అని అంటే కనుక సజీవమైనటువంటి రాళ్లుగా అయితే కనుక మనం కట్టబడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడ్డు అన్నమాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఎవరైతే ఆయన పట్ల ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ కూడాను మరి ఆయన పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో అటువంటి వారికి ఆయన ఏ రీతిగా కనిపిస్తున్నాడండి? అమూల్యమైనటువంటి రాయిగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
పునాది రాయి ఎవరు అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువే. ఒక భవనానికి ఒక మూలరాయి ఏ రీతిగా ప్రాముఖ్యమై ఉన్నదో అదే రీతిగా విశ్వాసుల యొక్క జీవితానికి కూడాను, వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కూడాను క్రీస్తు అంత ప్రాముఖ్యమైనటువంటి వాడని చెప్పేసి దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. మరి అమూల్యమైనటువంటి రాయి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకనంటే కనుక దేవుడు స్వయంగా ఎన్నుకున్నటువంటి అత్యంత విలువైనటువంటి రాయి యేసుక్రీస్తు ప్రభుల వారే. మరి ఆయన దేవుని యొక్క ప్రణాళికలో కేంద్ర బిందువుగా అయితే కనుక ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుడు తన ప్రజల మధ్య అంటే సియోనులో మరి ఈ యొక్క బలమైనటువంటి పునాది రాయినైతే కనుక వేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఎవరు కూడా సిగ్గుపడరని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉంటారో, ఆయన్ని నమ్ముకున్నటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడాను విడిచిపెట్టేటువంటి వాడు కాదు, అవమానానికి అప్పగించేటువంటి వాడుగా అయితే గనక ఆయన లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నేను అవమానానికి అయితే గనక అప్పగించడు. అంత మాత్రమే కాదు, మనం నిశ్చయత కలిగి ఉండాలి. ఎందుకొరకు అని అంటే గనక ఈ యొక్క ప్రపంచం మారిపోతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోవచ్చు, కానీ క్రీస్తు అనేటువంటి పునాది రాయి అయితే గనక మార్చబడదు ఎన్నటికీ కూడాను. కాబట్టి ఖచ్చితంగా ఆయనలో ఎవరైతే గనక మరి కట్టబడినటువంటి వారిగా ఉంటారో, ఆయన మీద ఎవరైతే గనక ఆనుకున్నటువంటి వారిగా ఉంటారో, ఆయన్ని ఆశ్రయించినటువంటి వారిగా ఉంటారో, ఆయనలో మరి రక్షింపబడినటువంటి వారిగా ఉంటారో, నిత్య జీవంలో నిశ్చయితను కూడాను పొందుకునేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. ఈ యొక్క మరి ఈ క్రీస్తు మూలరాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు కేవలము మరి ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో మరి మూలరాయిగా మాత్రమే కాదు, కానీ ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది ఎప్పటికీ కూడాను మరి ఆత్మ సంబంధంగా బలం పొందుకుంటాము. బండ మీద కట్టబడినటువంటి రాయి ఎన్నటికీ కూడాను అది చెదరగొట్టబడదు అనేటువంటి లేఖనం అయితే కనుక మనం చూస్తాము. అదే రీతిగా క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడినటువంటి నీ జీవితము మరి ఎన్నటికీ కూడాను తుఫానులకి, అలలకి కొట్టుకుపోయినటువంటిదిగా అయితే కనుక ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నిరీక్షణ కలిగేటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకనంటే గనక మన ప్రతికూలమైనటువంటి సమయాల్లో ఆయన వైపు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను వారు స్థిరంగా నిలబడేటువంటి వారుగా ఉంటారు. వారు కొట్టుకుని పోయేటువంటి స్థితిలో అయితే గనక వారి జీవితం అయితే గనక ఉండదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మినటువంటి వారుగా ఉంటారో వారు స్థిరమైనటువంటి, అంత మాత్రమే కాదు వారి యొక్క రక్షణ నిశ్చయతనైతే గనక తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, మరి ఆయనైతే గనక అమూల్యమైనటువంటి పునాది. ఆయనలో ఉన్నటువంటి వారికి ఎన్నటికీ కూడాను అవమానం అయితే గనక జరగదు. హల్లెలూయా. ఈ లోకంలో మనం మనుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు వారి యొక్క తీరు ఒక రీతిగా ఉంటుంది, కొన్ని రోజులు పోయిన తర్వాత మరొక రీతిగా ఉంటుంది. కానీ ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన నిశ్చయత కలిగినటువంటి దేవుడు. ఆయన అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అదే రీతిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రస్థానం ప్రపంచం నలుమూలలకి విస్తరించబడింది. ప్రపంచంలో 3/4 భాగము యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరిస్తున్నటువంటి వారిగా అయితే కనుక మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా వాగ్దానం ఇచ్చి తప్పిపోయేటువంటి వాడు కాదండి. మనుషులు ఈరోజు నీతోటి ఒక రకంగా మాట్లాడవచ్చు, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నీకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు. మనుషులు నిన్ను ఇప్పుడు ప్రేమగా మాట్లాడచ్చు, కొన్ని రోజుల తర్వాత వారి యొక్క మనసు మారిపోవచ్చు. కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఎన్నడూ కూడా నీ చెయ్యి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన నిశ్చయత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పటి వరకు అని అంటే కనుక ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఈ భూమి విడిచిన తర్వాత కూడాను ఆయన పరలోక రాజ్యములో నీ చెయ్యి పట్టుకుని ఆయన నిన్ను నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో
ఈ లోకంలో ఏదో మరి నీళ్ళకి కదిలిపోయేటువంటి రాళ్లలాగా అయితే గనక ఉండేటువంటి మనుషుల మీద నీ యొక్క హోప్ను పెట్టుకోవద్దు. ఎందుకొరకనంటే కనుక సముద్రం ఒడ్డును చూసేటువంటి చిన్న చిన్న రాళ్లను మనం చూస్తాము. సముద్రపు అలలకి అవి ఏమవుతాయండి, ఒక చోట నుండి ఇంకో చోటకి కదిలిపోయేటువంటిదిగా ఉంటుంది. కానీ స్థిరమైనటువంటి పునాది అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నీ యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఆయన నీ జీవితానికి భరోసా ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన నిశ్చయత కలిగించేటువంటి వాడిగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతమంది అయితే నమ్ముతుంటారో అటువంటి వారందరికీ కూడా లభించేటువంటిది ఏంటి అనంటే కనుక ఆ యొక్క నిత్య జీవ రాజ్యంలో స్థిరత్వము. అంత మాత్రమే కాదు, రక్షణ యొక్క నిశ్చయతను కూడాను ఈ యొక్క అంశం అయితే కనుక తెలియజేస్తుంది. ఆయన స్థిరమైనటువంటి రాయి. హల్లెలూయా. ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి, మన మూలవాక్యము. ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి ఆయను. ఏ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎవరైతే తృణీకరించారో అన్నాడు పేతురు చెప్తున్నాడు, బాహాటంగా చెప్తున్నాడు, మీరు తృణీకరించారు. ఆ యేసు నామం పేరటే మేము అద్భుతాలు చేస్తున్నాము, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాము, అనేకుల్ని యేసు వైపు, యేసు యొక్క రక్షణ మార్గంలో మేము నడిపిస్తున్నాము, అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నటువంటి క్రమంలో వారు అంటారు, యేసునామం ఉచ్చరించడానికి మీరు ఎంత మాత్రము కూడా వీలు లేదని చెప్పినప్పుడు మరి మేము యేసునామము పలకకుండా మేము ఏ రీతిగా ఉంటామని చెప్పి పేతురు, యోహానులు అయితే గనక వారికి బదిలిచ్చినటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకున్నాము, మరి ఇల్లు కట్టు వారు నిషేధించినటువంటి రాయి మూలకి తలరాయి ఆయను. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన యూదులకి మరి దేవుడిగా అని చెప్పేసి ఆయన వచ్చినటువంటి వారిగా ఉన్నారు. కానీ అక్కడ ఆయన్ని తృణీకరించినటువంటి వారిగా ఉన్నారు. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని జనులైనటువంటి వారికి ఆ యొక్క సువార్త అయితే గనక వెదజల్లబడింది. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ఆయన సజీవుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తెరగక, సిలువ యొక్క మర్మము గుర్తెరగనటువంటి వారు ఏం చేశారంటే సిలువకు అప్పగించారు. ఆయన మరణానికి పాత్రులైనటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ వారు గ్రహించినటువంటి విషయం ఏంటి అనంటే గనక జగత్తు పునాది వేయబడక పూర్వమే ఆయనలో మహిమ పొందు నిమిత్తము ఈ యొక్క మర్మమైనటువంటి విషయము దాచబడి ఉన్నదనేటువంటి విషయము వారు గుర్తెరగకు సిలువకి అప్పగించినటువంటి వారుగా ఉన్నారు. అది మన రక్షణకి కార్యము అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేదు కాబట్టే వారు సిలువ వేసినటువంటి వారుగా ఉన్నారు. ఒకవేళ ఎరిగి ఉన్నట్లయితే కనుక వారిని యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసి ఉండకపోయి ఉండేటువంటి వారేమో. హల్లెలూయా. నిషేధింపబడినటువంటి రాయి అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే మూలకు తలరాయిగా మార్చబడ్డారు. హల్లెలూయా. యేసు నామం పలకకుండా మేము ఉండగలమా అని నేటికి కూడాను మరి అనేక మంది సేవకులను అయితే కనుక మనం చూస్తున్నాము. ఎంతోమంది ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తు సేవ చేస్తూ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఘనంగా దేవుని యొక్క సేవ జరిగిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరిచేటువంటి దేవుడైతే కనుక కాదు. అంత మాత్రమే కాదు, ఆయన మనకి నిశ్చయిత ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఏ రీతిగా అనంటే కనుక ఈ భూమి మీద ఉన్నంత కాలము, ఈ భూమి విడిచిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యములో కూడాను. కాబట్టి క్రీస్తుని ఎరిగినటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభుల వారు విడిచి వెళ్ళినటువంటి మార్గాల్లో నీవు కూడాను ఆ యొక్క అడుగులు వేసుకుంటూ నడుస్తున్నటువంటి క్రమంలో నీవు కూడాను ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, నిందలు, అవమానాలు, అవహేళనలు, తృణీకరించబడినటువంటి స్థితిలో నీ జీవితం కూడా వెళుతున్నట్లయితే గనక అందుని బట్టి నువ్వు విచారించవలసినటువంటి అవసరత లేదు. దేవుడు తెలియజేస్తున్నాడు, నిషేధింపబడినటువంటి రాయి మూలకు తలరాయి అని. ఒకానొక దినము యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరించారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారే మూలకు తలరాయిగా మార్చబడ్డారు. అదే రీతిగా నీవు కూడా తృణీకరింపబడినటువంటి స్థితిలో నీ జీవితం కొనసాగింపబడుతున్నట్లయితే నేనెవ్వరూ కూడాను అర్థం చేసుకున్నటువంటి స్థితిలో నీ కుటుంబంలో నీ వారు, నీ బంధువులు, నీ స్నేహితులు
అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే గనక అందుని బట్టి నువ్వు విచారించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనంటే గనక యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నారు, ప్రవక్త తన కుటుంబంలో ఉన్నటువంటి వారికి హితుడు కాదు అని చెప్పేసి అయితే గనక దేవుడు చెప్తున్నాడు. అవునండి, యేసుక్రీస్తు ప్రభుల వారినే తన సొంత బంధువులు, తన సొంత ప్రాంతంలో ఉన్నటువంటి వారే ఏ దేవుడిగా అయితే గనక వారు గుర్తించలేదు. ఈ వడ్లవాని కుమారుడు కాదా, మరి కుమారుడు కాదా అని చెప్పేసి కేవలము ఆయనని ఒక యేసేపు కుమారుడిగా, కుమారుడిగా మాత్రమే గుర్తించినటువంటి వారిగా ఉన్నారు. నిజముగా నువ్వు దేవుని చేతిలో బలమైనటువంటి సాధనముగా వాడబడుతూ కూడాను మరి నీ సొంత బంధువులు, నీ జనుల మధ్య నువ్వు తృణీకరింపబడుతూ విలువలేనటువంటి స్థితిలో నీ జీవితం కొనసాగింపబడుతుందా? ఒక విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే కనుక, దేవుడు నిన్ను ఈ స్థానం నుండి ఇంకా హెచ్చైనటువంటి స్థానంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. అందుకొరకే ఈ యొక్క తృణీకరణ, ఈ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. మన పితరులైనటువంటి అబ్రహాము, దావీదు, యేసేపు యొక్క జీవితాలను కూడా మనం చూసుకున్నట్లయితే కంఫర్ట్ జోన్లో నుండి అన్కంఫర్ట్ జోన్లోనికి వెళ్ళిపోయారు. ఎందుకొరకు అని అంటే కనుక బ్లెస్ చేయబడు నిమిత్తమే. అందరికీ కూడాను వారు తలమానికంగా ఉండు నిమిత్తమే. అదే రీతిగా నువ్వు ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ నుండి అన్కంఫర్ట్ జోన్లోనికి నువ్వు వెళ్ళిపోయి ఉన్నట్లయితే, అన్కంఫర్ట్ జోన్లో నువ్వు విచారిస్తున్నట్లయితే అందుని బట్టి నువ్వు విచారించవలసినటువంటి అవసరత లేదు. దేవుడు చెప్తున్నాడు, నిషేధింపబడినటువంటి రాయి మూలకు తలరాయిగా మార్చబడిందని. ఒకానొక దినము దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. ఆయన నమ్మినటువంటి వారిని ఎన్నడూ కూడాను ఆయన తోకగా ఉంచడు, తలగా నియమించుతాడు, ఘనముగా ఉంచుతాడు. ఘనహీనులుగా అయితే గనక ఎప్పుడు కూడాను ఉంచడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. ఎలాంటి పరిస్థితులు గుండా నీ జీవితం వెళుతున్నప్పటికీ, కంఫర్ట్ జోన్ నుండి అన్కంఫర్ట్ జోన్లో పడిపోయి వెళుతున్నప్పటికీ కూడా నువ్వు విచారించవలసినటువంటి అవసరత లేదు. ఒకానొక దినము ఒక అబ్రహాముని నిలబెట్టినటువంటి దేవుడు, ఒక దావీదును నిలబెట్టినటువంటి దేవుడు, ఒక యేసేపును నిలబెట్టినటువంటి దేవుడు, ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరించినటువంటి జనము నేడు ప్రపంచంలో 3/4 భాగము ఏ రీతిగా సేవిస్తున్నారో యేసే నిజమైనటువంటి దేవుడని, అదే రీతిగా నిన్నే ఒక తలమానికంగా చేయబోతున్నాడు. తృణీకరించినటువంటి వారికి సహాయము నీ ద్వారా పొందుకున్నటువంటి రీతిలో, ఘనమైనటువంటి స్థితిలో దేవుడు మూలకు తలరాయిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా తండ్రి, మా జీవితంలో నైనా నా తండ్రి ప్రభా ఎంతో ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తూ కూడా నైనా నా తండ్రి, యథార్థమైనటువంటి భక్తి చేస్తూ కూడా తండ్రి, నీ చేతిలో బలమైనటువంటి సాధనములుగా తండ్రి వాడబడుతూ కూడా తండ్రి తృణీకరింపబడినటువంటి అయా పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు నైనా నా తండ్రి ప్రభా అయా తండ్రి మమ్మల్ని ఆదరించి నిమిత్తమే ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో తండ్రి ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారని అయ్యా నమ్ముచున్నామయ్యా. అయ్యా నీ బిడ్డలు ఎవరైతే తండ్రి ప్రభా అలాంటి తండ్రి ప్రభా అయ్యా తృణీకరింపబడినటువంటి స్థితిలో తండ్రి వెళుతున్నారో, అయ్యా విలువలేనటువంటి స్థితిలో వెళుతున్నారో, అయ్యా నిషేధింపబడినటువంటి స్థితిలో వెళుతున్నారో, అటువంటి వారి జీవితాలను తండ్రి ప్రభా నిషేధింపబడినటువంటి రాయి మూలకు తల రాయిగా నేను మార్చబోతున్నానని తండ్రి మీరు మాట్లాడారయ్యా. తండ్రి నీ బిడ్డల జీవితాల్లో కూడా తండ్రి ప్రభా అటువంటి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి రాళ్ళుగా తండ్రి మేము మార్చబడాలి అని అంటే గనక అమూల్యమైనటువంటి రాయి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి మీద తండ్రి మా యొక్క జీవితాలను కట్టుకున్నప్పుడు నేను నా తండ్రి ఎక్కడ కూడా సిగ్గుకి, అవమానానికి, నిందకి కూడా తండ్రి ప్రభా మమ్మల్ని అప్పగించేటువంటి వాడవైతే గనక నీవు కాదయ్యా తండ్రి ప్రభా. మా పట్ల తండ్రి మీరు నీ చేత కలిగి ఉన్నారయ్యా. ఏ రీతిగా అంటే నాయన నా తండ్రి ఈ భూమి మీద ఉన్నంత కాలము తండ్రి, ఈ భూమి విడిచిన తర్వాత కూడా నాయన నా తండ్రి మా చెయ్యి పట్టుకుని తండ్రి ఆ యొక్క నిత్య జీవ రాజ్యంలో తండ్రి సదాకాలము తండ్రి మీతో ఉండేటువంటి
భాగ్యాన్ని తండ్రి ప్రభా అయ్యా తండ్రి అమూల్యమైనటువంటి రాయిగా ఉన్నటువంటి తండ్రి మీ మీద మా జీవితాలని కట్టుకోవడానికి కృప చూపించండి నీకు స్తోత్రాలయం. ఎన్ని ప్రతిబంధకాలు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తండ్రి ప్రభా అయ్యా మీరు విడిచి వెళ్ళినటువంటి అడుగు జాడలలో తండ్రి ప్రభా మేము కూడా అడుగులు వేసుకుంటూ నడవడానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని తండ్రి ప్రభా మీ మాటల ద్వారా తండ్రి మాకు ధైర్యాన్ని నింపుతూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని హక్కున చేర్చుకుంటూ తండ్రి మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి స్తుతించి వేడుకొని చున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయా, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపా, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రవేశనామ సంపూర్ణ విజయం కలిగినగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనులు, ప్రయత్నాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు, సమస్త విషయాల్లో కూడా దేవుడు మీకు మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.